హాయ్ ఫ్రెండ్స్, గణేష్ చతుర్థిని వినాయక చవితి అని కూడా అంటారు. భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి రోజు వినాయకుడు జన్మించాడని చెబుతారు. అందుకే ఏటా ఈ రోజు వినాయక చవితి జరుపుకుంటారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ 7 సెప్టెంబర్ 2024 శనివారం జరుపుకోనున్నారు. వినాయక చవితి వేడుకలు 10 రోజుల పాటు జరుపుకుంటారు. అనంత చతుర్దశి రోజున గణేష్ నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చతుర్థి తిథి నాడు చంద్ర దర్శనం నిషిద్ధం. దృక్ పంచాంగం ప్రకారం చతుర్థి తిథి ప్రారంభం, ముగింపు ఆధారంగా వరుసగా 2 రోజులు చంద్రుని దర్శనం నిషేధంలో ఉంది. ముఖ్యంగా సంపూర్ణ చతుర్థి తిథి నాడు చంద్ర దర్శనం నిషిద్ధం. గణేష్ చతుర్థి రోజున చంద్రుని దర్శనం ఎందుకు నిషేధించబడింది? చంద్రుణ్ణి చూడడం వల్ల జరిగే అనర్థాలేంటి? చంద్రుణ్ణి చూడడం వల్ల కృష్ణుడు ఎదుర్కొన్న నిందలు ఏంటో తెలుసుకుందాం. చంద్రుణ్ణి చూసిన వ్యక్తి దొంగతనం చేసిన తప్పుడు ఆరోపణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పురాణాల ప్రకారం ఒకరోజు వినాయకుడు బొజ్జు నిండా కుడుములు, రకరకాల పిండి వంటలు, ఉండ్రాళ్ళు తిని మరికొన్ని చేతులు పట్టుకుని భుక్తాయాసంతో ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులకు నమస్కరిద్దామని వంగడానికి ప్రయత్నించాడు. కానీ పొట్ట బిర్రుగా ఉండడం వల్ల వంగలేక అవస్థలు పడడంతో పొట్ట పగిలి కుడుములన్నీ బయటకొచ్చాయి. శివుడు తల మీద ఉన్న చంద్రుడు అది చూసి పకపక నవ్వాడు. దీంతో ఆగ్రహించిన వినాయకుడు చంద్రుడిని శపించాడు. ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుందని చెప్పాడు. దేవతలు విషయం తెలిసి వేడుకగా భాద్రపద చతుర్థి రోజుకు మాత్రం శాపం వర్తిస్తుందని అన్నాడు. అలా చవితి రోజు చంద్రదర్శనం నిషేధంగా చెప్తారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి వినాయక చవితి రోజు చంద్రుడి గురించి ఉన్న శాపాన్ని నారద మహర్షి చెప్పారు. అయితే కృష్ణుడు పొరపాటున చతుర్థి రోజు చంద్రుడిని చూస్తాడు. దీంతో శమంతకమణి అనే విలువైన రత్నాన్ని దొంగిలించాడని తప్పుడు ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది. తప్పుడు ఆరోపణలో చిక్కుకున్న శ్రీకృష్ణుడి పరిస్థితిని చూసిన నారద మహర్షి భాద్రపద శుక్ల చతుర్థి రోజున శ్రీకృష్ణుడు చంద్రుడిని చూశాడని, అందుకే తప్పుడు ఆరోపణతో శపించబడ్డాడని చెప్పాడు. నారదుడి సలహా మేరకు శ్రీకృష్ణుడు గణేష చతుర్థి వ్రతాన్ని ఆచరించి తన మీద పడిన నింద నుంచి విముక్తి పొందాడు. పంచాంగం ప్రకారం చంద్రుని దర్శనం కోసం నిషేధించబడిన సమయం 7 సెప్టెంబర్ 2024 ఉదయం 9:29 నుంచి రాత్రి 8:44 వరకు ఉంటుంది. ఈ వ్యవధి 11:15. ఈ సమయంలో పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు. పొరపాటున చూసినట్లయితే వినాయకునికి పూజ చేసి పైన చెప్పిన మంత్రాన్ని పఠించి అక్షింతల తల మీద వేసుకొని క్షమించమని అడగాలి. ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.